గృహములకు వ్యక్తిగత మరుగుదొడ్లు కూడా మంజూరు చేయడం జరిగింది రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా. ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమాన్ని చేసిన వారందరికీ మా నమస్కారములు. చక్ర వాహనాలపై వెనక కూర్చున్న వారు తప్పనిసరిగా BIS సర్టిఫై చేసిన హెల్మెట్ ధరించి స్ట్రాప్ను కూడా పెట్టుకోవాలి. హెల్మెట్ ధరించకపోతే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. ద్విచక్ర వాహనం ఇద్దరు కొరకే. ముగ్గురుతో ప్రయాణించే వాహనం కంట్రోల్ చేయలేము. మరియు హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు ప్రమాదం అయ్యే అవకాశం ఎక్కువ. కావున ఆపోజిట్ డైరెక్షన్ లో కాకుండా ట్రాఫిక్ ధరించి వాహనం నడిపితే వీళ్ళు హెల్మెట్ ధరించడం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆటోలలో 15 నుంచి 20 మంది ఓవర్లోడ్తో రహదారి నిబంధనలకు విరుద్ధంగా ప్రమాదకరంగా ప్రయాణించి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో ఎవరైనా ఒక్క క్షణం ఆగి వారిని పక్కకు తీసి 108కి ఫోన్ చేయడం మరియు పోలీసు వారికి తెలియజేయడం, వీలైతే దగ్గర ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేయడం చేయాలి. దీనికి ప్రమాదం జరిగిన మొదటి గంట అనగా గోల్డెన్ హార్ దగ్గరలో ఉన్న గుడ్ సమరిటన్ చట్ట వ్యక్తులకు చట్టపరమైన రక్షణను అందిస్తాయి. వెరీ గుడ్ సమరిటన్ అందజేస్తుంది. తదుపరి కల్చరల్ యాక్టివిటీస్ వాళ్ళు సిద్ధంగా ఉండండి. ఇది అయినట్లే మీరు మీ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ముందు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. కేసం గర్ల్స్ హై స్కూల్ భీమవరం వారు లెహరా